న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై ఆరోపణలు, సీఈసీ ఘాటు వ్యాఖ్యలు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్యలో అకస్మాత్తుగా పెరుగుదల జరిగిందని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ ప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అప్పట్లో ఎవరైనా తప్పులు గమనిస్తే అభ్యంతరాలు చెప్పి సరిదిద్దే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో మౌనం వహించి ఎన్నికలు ముగిసిన 8 నెలల తర్వాత ఆరోపణలు చేయడం ఏ విధంగానూ సమంజసం కాదు అని సీఈసీ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల తర్వాత తప్పుడు ప్రచారాన్ని నడిపించడం వల్ల ప్రజల్లో గందరగోళం మాత్రమే సృష్టించబడుతుందని ఆయన హెచ్చరించారు. ఓట్ల విషయంలో అబద్ధాలను పదే చెబితే అవి నిజం కావు. ఎవరో అన్నారని సూర్యుడు పశ్చిమాన ఉదయించడు. అలాగే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండటం చట్టరీత్యా నేరం. అలాంటి ఆధారాలు ఉంటే వెంటనే మాకు అందజేయాలి అని జ్ఞానేష్ కుమార్ గట్టిగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ప్రతి దశలో ప్రతిపక్షాలకు అభ్యంతరాలు తెలిపే హక్కు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల కమిషన్ తూట లాంటి సమాధానం ఇచ్చినట్టయింది. समय रहते जब ड्राफ्ट सूची थी तो दावे और आपत्ति क्यों नहीं जमा कराए गए? जब रिजल्ट निकल आया तब याद आया कि ये गलत था और एक भी मतदाता का नाम सबूत सहित आज तक चीफ इलेक्टोरल ऑफिसर महाराष्ट्र को नहीं मिला. चुनाव हुए 8 महीने हो गए. महाराष्ट्र में क्यों नहीं उच्चतम न्यायालय में चुनावी याचिका दायर की गई? फिर एक बात यह कही गई कि आखिरी घंटे में इतना मतदान कैसे? चुनाव आयोग ने जवाब दिया था और आप सबने लिखा भी था कि अगर 10 घंटे मतदान होता है तो हर घंटे 10% का औसत होता है. आखिरी घंटे में 10% से कम मतदान हुआ. तो ये बात कैसे कही जा रही है? ऐसा नहीं होता कि किसी भी बात को अगर आप 10 बार बोलते रहें, 20 बार बोलते रहें तो सच हो जाए. सच होता है और सूरज पूरब में ही उगता है. किसी के कहने से पश्चिम में नहीं होगा. మాకే న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఎప్పుడూ అప్డేట్స్ మిస్ అవ్వకండి.